అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనం రాంపల్లికి దగ్గరలో ఉన్న ఆర్ఎల్ నగర్లో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ 800 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈస్ట్ ఫేసింగ్లో 100 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి తీసుకొచ్చానండి. మీరు చూస్తున్న ఇల్లు 18/50 డైమెన్షన్తో 100 గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి. వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఈస్ట్ ఫేసింగ్లో 100 స్క్వేర్ యార్డ్స్ హౌసెస్ అండి. 2 హౌసెస్ సేల్కి వచ్చాయి. ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి. 30 ఫీట్ల రోడ్డు ఉంటుంది. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా ఉంటుందండి. ఫ్రంట్ ఫేసింగ్ 18 ఫీట్స్ ఉంటుంది. డెప్త్ వచ్చేసి 50 ఫీట్స్ వస్తుందండి. చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఉంటాయి, మీరు గమనించవచ్చు. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీస్ అండి ఇవి. ఈ విధంగా ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఉంటుంది. నాగారం మున్సిపాలిటీలో వస్తుందండి. మున్సిపల్ G+1 పర్మిషన్ కూడా ఈ హౌస్కి అవైలబుల్లో ఉంది. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారు. పార్కింగ్లోనే మనకి బోర్ ఉంటుంది అండ్ ఇక్కడే వాటర్ సంపు కూడా అవైలబుల్లో ఉందండి. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది అండ్ మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడే వస్తుందన్నమాట. అండ్ ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు SS రైలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. పార్కింగ్లో వచ్చిన PVC సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఈవెన్ నార్త్ వైపు సెట్ బ్యాక్లో కూడా టోటల్గా గ్రానైట్తో ఫ్లోరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ ప్రాపర్టీ ఎలాంటి FTL కానీ బఫర్ జోన్లో లేదు అని చెప్పుకోవడానికి ఇక్కడ మీకు ఒక మ్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మీరు ఇందులో క్లియర్గా గమనించవచ్చు, మనకి బఫర్ జోన్ నుండి అరౌండ్ 300 ఫీట్స్ ఉందండి ఇంకా ఈ ప్రాపర్టీకి. సో క్లియర్గా గవర్నమెంట్ నుంచి వచ్చిన పేపర్ అన్నమాట ఇది. ఎలాంటి FTL బఫర్ జోన్లో ఈ ప్రాపర్టీ ఉండదు అనమాట. ఈ విధంగా ఉంటుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుందండి. అండ్ హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఈవెన్ నార్త్ వైపు కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. లైటింగ్ చాలా సఫిషియెంట్గా ఉంటుంది ఇంట్లో. ఇటువైపు కిచెన్ ఉంటుందండి. ఇది కిచెన్. సఫిషియెంట్ సెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. L షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుందండి. ఇంటీరియర్ టోటల్గా UPVC విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. విండోస్ చుట్టూ కూడా గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇటువైపు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఈ విధంగా చుట్టూ అంటే నార్మల్గా 18/50 డైమెన్షన్తో ఉన్నది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ క్లోజ్ చేస్తారు. బట్ ఇక్కడ మీకు చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుందండి. ఇక్కడే మనకి లో రూఫ్ కూడా ఉంటుంది పైన. ఇది కామన్ వాష్రూమ్ అండి. సో మనకి 2 వాష్రూమ్లు కూడా వెస్టర్న్ టాయిలెట్తో వస్తాయి. ఈ విధంగా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా పెద్దగా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుందండి. ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. సో ప్రాక్టికల్గా ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందన్నమాట. ఈస్ట్ ఫేసింగ్లో 18/50 డైమెన్షన్తో 100 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అండి. 2 BHK ఇండిపెండెంట్ హౌసెస్ అండి. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. రాంపల్లి RL నగర్ మెయిన్ రోడ్కి 800 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 60 lakhs చెప్తున్నారండి. 60 లక్షలుగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే
అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ ప్రాపర్టీ పైన. ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని బడ్జెట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.